అందరూ ఒకప్పుడు కలిసి చదువుకున్నారు, ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఒకరు ఐఆర్ఎస్ ఉద్యోగంలో ఉంటే మరో ఇద్దరు డిఎస్పీలు, ఒకరు ఆర్డీఓగా ఉన్నారు. వీరందరూ కలిసి ఈరోజు గెట్ టుగెదర్గా ఏకమై కలుస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఒకప్పుడు కలిసి చదువుకున్న అందరూ ఒక దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు అందరూ ఒక దగ్గర కలిసి చదువుకున్నారు, మీరు ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు, ఇప్పుడు డిఎస్పీగా పనిచేస్తున్నారు. చెప్పండి, మీరు అందరు కలుసుకోవడం ఎలా ఉంది? ఈరోజు మా మిత్రులు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా సంతోషంగా ఉంది. దాదాపు 29 సంవత్సరాల కిందట కలుసుకున్నటువంటి స్నేహము, అప్పుడున్నటువంటి కలయికలు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి చూస్తూ ఉంటే. కొంతమందితో అప్పుడప్పుడు పరిచయం ఉన్నప్పటికీ, కలుస్తున్నప్పటికీ, సందర్భానుచితంగా ఉన్నప్పటికీ, కొంతమందిని వారి వృత్తిపరంగా, వారి పనుల పరంగా ఉంటున్నటువంటి ప్రదేశము, దూరము, వీటిని బట్టి కలవలేని పరిస్థితుల్లో ఉంటాం సాధారణంగా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి రావడంతో గత స్మృతులు ఒక్కసారిగా గుర్తు రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇట్లా కలుసుకోవడం. ఇంకా కూడా మిత్రులు రావాల్సి ఉంది. అందరూ వచ్చిన తర్వాత ఇంకా సంతోషం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చదువుకునే రోజుల్లో ఏంటి, ఎలా ఉన్నావు, ఏమ్రా అనే పలకరించుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి సీన్ ఏమైనా ఉంటుందా? అప్పుడప్పుడు ఫోన్లల్లో అది జరుగుతూనే ఉంది, కానీ కలిసిన తర్వాత కూడా సర్వసాధారణంగా అదే ఉంటుంది. మనం ఏ స్థాయికి ఎదిగినా, ఏ పొజిషన్లో ఉన్నా అది ఒరిజినల్గా, అది వాస్తవంగానే జరుగుతుంటుంది ఎప్పుడు. అంటే మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత, అంటే ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ, బంధువులు ఫ్రెండ్ ఫంక్షన్లకు వెళ్తున్నప్పటికీ కూడా అందరూ ఒకే దగ్గర కలవడం అంటే ఇది చాలా అరుదుగా కలుస్తారు. ఇలా ఎలా ఉండబోతుంది? ఇది కలవడం అనేది ప్రత్యేక కార్యక్రమం ద్వారా కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అంటే ఫ్యూచర్లో ఇట్లా కలుస్తూ ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది, ఎంత ఫలితవంతంగా ఉంటుంది అనేది కార్యక్రమంలో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కలవడం వల్ల ఎంత ఉపయోగకరంగా ఉన్నదనేది కలిసిన తర్వాత ఖచ్చితంగా రిజల్యూషన్స్, ఆ తీర్మానాలు అనేది సర్వసాధారణ జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ అనేది, కలయిక అనేది, పూర్వ విద్యార్థుల కలయిక అనేది చాలా అవసరం ఈ రోజుల్లో యువతకి అనేది కూడా ఈ మా యొక్క కలయిక ద్వారా సందేహం ఇవ్వాలనుకుంటున్నాను. అంటే సార్, మీరు చదువుకునే రోజుల్లో అందరూ అంటే మేధావుల బ్యాచ్ ఇది అని బయట టాక్ నడుస్తుంది. మీ మేధావుల బ్యాచ్ నుండి, అంటే అప్పుడు ఉన్న మేధావుల బ్యాచ్ నుండి ఇప్పుడు అందరూ చాలామంది ప్రజలకు తెలిసే విధంగా చాలా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్నారు ఇక్కడ చాలామంది. అయితే ఆ నిర్ణయాలతో, అప్పుడున్న నిర్ణయాలతో ఇప్పుడు ప్రజలకు మంచి సేవలు అందించే గుర్తింపు మీకు వచ్చింది. ఇప్పుడు మరింత ఎలా చేయగలుగుతారు? అంటే ఉన్నతమైన స్థానాలతో పాటు ఉన్నతమైన భావాలు కూడా కలిగి ఉన్నటువంటి గ్రూప్ ఇది. ఆ భావాలు కాస్త క్షేత్రస్థాయిలో కూడా మేము వాటిని ప్రయోగించడం, వాటికి అనుగుణంగానే, ఆ నియమాలకు అనుగుణంగానే మేము ముందుకు పోవడం కూడా జరుగుతుంది. వాటి వల్ల సమాజానికి చాలా వరకు మేలు జరుగుతుంది కూడా. మా పనితనం గమనించి మా మిత్రులు ఆర్డీఓ వినోద్ను కూడా అలాగనే చూస్తున్నప్పుడు చాలా ముక్కుసూటిగా, చాలా శాస్త్రీయ దృక్పథంతో ఉంటారు, రియలిస్టిక్గా ఉంటారని కూడా మా మిత్రుడు వినోద్ను అప్పుడప్పుడు మా వాళ్ళంతా నిజామాబాద్ జిల్లా నుంచి కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు. అంటే మా యొక్క భావాలు అట్లా ఉన్నతమైనవి ఉన్నాయి, అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉంటూ అలా అటువంటి నియమాలతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా సమాజానికి మేలు జరుగుతుంటుంది. అట్లా జరగాలని కూడా మేము కోరుకుంటుంటాం. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఆర్డీఓగా పనిచేస్తున్నాడు వినోద్ కుమార్. సరే, అప్పుడు మీరు అందరూ మేధావుల బ్యాచ్, ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్గా కలుస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈ గెట్ టుగెదర్? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే చదువుకునే సమయంలో అందరూ కూడా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఒపీనియన్స్, అంటే ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉంటారు. సో వాస్తవంగా మనం ఒకసారి పునరాలోచన చేసుకుంటే ఇది విభిన్నమైన బ్యాచ్, ఉన్నతమైన భావాలు, ఆలోచనలు. అప్పుడే ఎంజాయ్ కాకుండా సమాజానికి ఎలా ఉపయోగపడతాం, మనము ఏ విధంగా మనం సేవ చేయాలి, సమాజంలో జరుగుతున్న మంచి ఏంటి, చెడు ఏంటి, సో ఎలాంటి మార్పులు తీసుకొస్తే సమాజాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతాం అనేది మెయిన్ కాన్సెప్ట్లో మేమంతా కూడా డిస్కషన్ చేసేది. సో మా టైం అంతా కూడా ఇలాంటి మంచి విషయాలకు, తర్వాత ఉన్నతంగా ఎదగడానికి ఏవైతే ఆలోచనలు వస్తాయో, పేపర్లో వచ్చిన న్యూస్ను విశ్లేషించడం కానీ, జరుగుతున్న సంఘటనలు విశ్లేషించడం కానీ, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, అప్పుడు చదువుకునే ఏజ్లో జనరల్ నాలెడ్జ్ కానీ, లేకుంటే ఇతర సబ్జెక్టులు ఏ విధంగా మనం చదువుకొని ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్లో బాగా ఆలోచించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఒక మంచి ఆలోచనాత్మక, నిర్మాణాత్మకమైన ఆలోచనలతోటి ఈ సమాజాన్ని మంచి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా, దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ గ్రూప్, డిఫరెంట్ ఫ్రెండ్స్ అన్నట్టు, మంచి భావాలు గల ఫ్రెండ్స్ కాబట్టి. సో
అందరు కూడా ఇక్కడ గెట్ టుగెదర్ కావడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు మర్చిపోయినాం మనం ఏమైనా ఆ యూత్ ఏజ్ని మర్చిపోయిన తర్వాత, కాలేజ్ ఏజ్ని అంతా మర్చిపోయిన తర్వాత, ఇప్పుడంతా ఏదో స్ట్రెస్లో తర్వాత వివిధ పనులు నిమగ్నమైన సందర్భంలో డాక్టర్ మాలిక్ గారు తర్వాత ఇతర బృందం అందరూ కూడా ఇక్కడ అందరూ కలిసి ఈ విధంగా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఒక సండే నాడు ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ ఒకసారి తమ యొక్క భావాల్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి చాలా రోజులైంది కాబట్టి అప్డేట్ చేస్తూ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే మనం సమాజానికి ఉపయోగపడతాం, సమాజంలో మంచి సేవలు అందిస్తాం. అదేవిధంగా మా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చినా కూడా చట్టబద్ధంగా ఏం చేయగలిగినా కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి అందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి తర్వాత ఏర్పాటు చేస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా, మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు, తర్వాత అభినందనలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆనాటి చిన్ననాటి జ్ఞాపకాలు అంటే తీపి గుర్తులు ఉంటాయి కదా, అసలు అప్పుడు చేసిన మంచి చెడులు అవి గుర్తుకొస్తున్నాయా? యా మేము అదే చెప్పాను నేను, మేము అన్నీ కూడా మంచిగా ఉంటాయి, చెడు ఏం లేదు అందులో. ఎందుకంటే చదువుకునేటప్పుడు మార్నింగ్ 4 o'clock లేచి చదువుకునే వాళ్ళము. సో ఆ టైంలో తర్వాత వంట చేసుకునేటప్పుడు కలిసి కూడా భోజనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ రూమ్స్లో ప్రసాద్, తర్వాత గంగాధర్, రాజారాం యాదవ్, తర్వాత మిగతా అందరు ఫ్రెండ్స్ అక్కడ రూమ్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ యాదృచ్ఛికంగా వీళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికి 93 నుంచి ఇంతవరకు కంటిన్యూస్గా నేనైతే కొనసాగుతున్నాను వాళ్ళతో. అంతకుముందు వీళ్ళందరూ కూడా ఇంకా అంతకుముందు ఉండొచ్చు. సో నేను ఎంఎస్సి తర్వాత బీఎస్సీ సైన్స్ గ్రూప్ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆర్ట్స్ గ్రూప్ అయినప్పుడు కూడా మేమందరం కూడా అలా ఫీల్ కాకుండా అందరము ఒకటే ఫ్రెండ్షిప్లో ఉండి ఇప్పటికి కూడా మేము తర్వాత అందరం కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్య తర్వాత ఉన్నత స్థానాల్లో ఉండడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం, తర్వాత గైడ్ చేసుకున్నాం. సో చాలా సందర్భాలు వీళ్ళందరూ నాకు మంచి గైడ్గా ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. మా అన్ని రోజులు కూడా మంచివి, అందులో కట్ట అయితే లేదు, అంత మీటానే ఉంది. సో నో ఇష్యూస్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, మీరు టీచర్గా ఉద్యోగం చేస్తారు, ఆనాటి జ్ఞాపకాలు అంటే ఇప్పుడు ప్రజలకు తెలిసే విధంగా ఇప్పుడు మీరు విద్య ఇస్తున్నారు, అందులో ఇప్పుడు మీరు తీపి జ్ఞాపకాలు ఏమని? ముందుగా ఒక 25 ఏళ్ళ తర్వాత కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే చదువుకున్న రోజుల్లో ఒక లక్ష్యంతో చదివినాం, అంటే మంచి జాబ్ సంపాదించాలి, మంచిగా స్థిరపడాలి, సమాజం కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కసితో చదివినాం. దాదాపు అందరికి కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినాయి. విచిత్రం ఏంటంటే 25 ఏళ్ళకైతే ఏదైతే లక్ష్యంతో అనుకున్నామో అదే లక్ష్యంతో ఇప్పుడు అందరం కూడా కట్టుబడి ఉన్నాం. అదే విలువలతో, అదే ఒక మంచి విలువలతో జీవితాన్ని గడుపుతున్నాం. ప్రజలకు కూడా అదేవిధంగా సేవ చేస్తున్నాం. ఉపాధ్యాయ రంగంలో కూడా ఏదైతే నీతివంతమైనటువంటి డ్యూటీ చేయాలన్నట్టు కాన్సెప్ట్తో ఉన్నామో అదేవిధంగా ఇప్పుడు మనం పోతాను. అప్పుడు గిరాజ్ కాలేజ్లో సీట్ రావడం అనేది ఒక పెద్ద, అప్పుడు ఏ ప్రైవేట్ కాలేజ్ ఏం లేవు, గిరాజ్ కాలేజ్ సీట్ కొట్టడం అనేది మా చిన్న విషయం కాదు, అదొక హ్యాపీనెస్. ఆ రోజులలో రెగ్యులర్ క్లాస్కి వెళ్ళే వాళ్ళం, చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ కూడా కలవడం అనేది. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేసేవారు అందరితో పాటు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నేను అంశాన్పల్లి ప్రధాన పెద్దలుగా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు చాలా కష్టపడి చదువుకున్నాం అందరం, రూమ్మేట్స్ ఆ పనిని విభజించుకునే వాళ్ళము. నేను వంట చేసేవాడిని, ఇంకొకరు బాసలు తోమేవాళ్ళు, కలిసి పని చేసుకునే వాళ్ళం. టీ తాగేటప్పుడు అందరం కలిసి టీ తాగి సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళం సార్. అందరినీ కలిసినప్పుడు ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. రాజేశ్వర్ సార్ ఎంపీడీఓ చేశాడు, అందరం కలిసి చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, అంటే అప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరు ఏం చేసేవారు అందులో? మేము ఇప్పుడు 25 సంవత్సరాలకు కలవడం చాలా సంతోషం. 97లో మా అందరిది కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ 3 years కూడా అసలు మేము ఎంత పుట్టినప్పటి నుంచి కూడా ఒకటే గల్లీలో ఒకటే ఇంట్లో పుట్టిన రకంగా అందరం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇక పోటీ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే ఎగ్జామ్ విషయంలో, స్టడీ విషయంలో చాలా పోటాపోటీగా చదివే వాళ్ళము. ఒకరికొకరం కూడా చాలా విషయాలు డిస్కస్ చేసుకునే వాళ్ళం. అందరం కూడా మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో అలా పనిచేసి మేము మంచి భావాలను కలిగి ఉన్న వ్యక్తులము. అవే భావంతో కూడా మేము ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి మా హోదాలలో కూడా ప్రజలకు సేవ చేయాలి. లేడీస్ లేకుండే అప్పుడు ఏమైనా చేస్తారా? మా క్లాస్లో కేవలం 3 members మాత్రమే లేడీస్ ఉండే, కాబట్టి వాళ్ళని కూడా మంచి గౌరవించే వాళ్ళం. కానీ
అంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో చిలిపిగా ఎక్కువ ఏం చేయలేకపోతే ఏంటంటే టీకి అక్కడ ఇప్పుడు మా క్యాంటీన్ ఉంటుండే కాబట్టి టీకి మాత్రం అప్పుడప్పుడు కలిసి తీసుకెళ్ళేవాళ్ళం. వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. అంటే ముగ్గురే ఉన్నారు కాబట్టి అందరితో రావడం అనేది ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. మేము చాలామంది అంటే మేము 80 మెంబర్స్ వరకు ఉన్నాం. పోతే ఏంటంటే ఒక సంతోషించదగ్గ విషయం, అందరం కూడా దాదాపు ప్రతి ఒక్కరం ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డాం. కొంతమంది రాజకీయాలలో కూడా స్థిరపడ్డారు. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు దాదాపు మా దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా లేకపోవచ్చు. ఇది మా గొప్ప విషయంగా మేము భావిస్తాం. మీరు ఏం చేసేవారు అప్పుడు? నా పేరు రత్నం. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్గా పనిచేస్తున్నా. మా బ్యాచ్ అనేది చాలా బ్రహ్మాండమైన బ్యాచ్. అంతా ఏది ఏమంటారు దాన్ని, అద్భుతమైన బ్యాచ్. ఎవరికి ఏం ఈగోస్ లేవు, ఏం లేవు. సరదాగా చాలా మస్తు గడిచింది. కాకపోతే ఎడ్యుకేషన్లో కూడా మంచి మాకు ఈ పట్టు ఉండేది, చదువుకున్నాము. దాంట్లో ఏమైనా అందరం అబోవ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం అందరం. కానీ ఆ గిరిరాజ్ కాలేజ్ ఒక ఎఫెక్టు మా లైఫ్లో కానీ మా ఫాలోవర్స్లో కానీ బాగా ఇంపాక్ట్ ఉండేది. దాంట్లో గర్వంగా చెప్పుకోవచ్చు మేము. సార్ చెప్పండి, మీరు అందరు కలిసి ఒకే దగ్గర చదువుకున్నారు. అప్పుడు చదువుకున్న రోజులు ఎలా ఉండే, ఇప్పుడు ఒకే దగ్గర కలిసిన ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ నిజంగా అందరు కూడా మంచి మోటివ్, అంటే సమాజం పట్ల మంచి స్పృహ, అంటే అన్ని రకాలుగా చాలా ఉన్నారు సార్. అన్ని హార్డ్ వర్క్ ప్లస్ అన్ని రంగాల్లో కూడా రాణించడం మాకు ఆనందంగా ఉంది సార్. ఈ విధంగా కలవడం నిజంగా కూడా చాలా చాలా సంతోషం ఉంది. అంటే మీ బ్యాచ్లో ఓన్లీ ఉద్యోగులేనా, రాజకీయ నాయకులు ఉన్నారా? అందరూ ఉన్నారు సార్. ఉద్యోగులు ఉన్నారు, ఎమ్మెల్యే అందరు ఉన్నారు సార్. ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు చెప్పండి. మా ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన సహకారం ఉండేది సార్. మేము అప్పుడు కలిసినప్పుడు క్లాస్కి వచ్చినామంటే ప్రతిరోజు హిస్టరీ సార్, నరసింహారావు సార్ అంటే ఫేమస్. ఖాళీ బుక్ లేకుండా చెప్పు మాకు అందరికీ. ఖాళీ ఇట్లా వచ్చిందంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉండు క్లాస్ మొత్తం. చాలా ఇగో మా బాలయ్య కానీ, మా బాలిక్ కానీ, మా గంగాధర్ కానీ, మా రత్నం కానీ అందరూ ఒక రకంగా మేము కలిసిమెలిసి ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ ఉండకపోదు మేము క్లాస్కు. ప్రతి ఏ ఈవెంట్లో అయినా కంపల్సరీ BA HEP వాళ్ళే ఉందరు. వేరే ఆ కాలేజీలో 94 to 97 మాదే డామినేషన్ ఉండే. ప్రతి ఈవెంట్లో పాల్గొంటాం. స్టడీలో కూడా అట్లనే ఉంటుంటాం. ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం. మళ్ళీ మన లెక్చరర్లు కూడా చాలా సహకారం చేస్తారు సార్. నరసింహ సార్ కానీ, మౌర్య మేడం కానీ, ఎకనామిక్స్ సార్ కానీ చాలా అందరూ, దాదాపు ప్రిన్సిపాల్ సాబ్ కానీ, అప్పుడు హనుమంతరావు సార్ ఉండే ప్రిన్సిపాల్ గారు. ఈ విధంగా ఇంత అద్భుతమైన బ్యాచ్ ఇప్పటి వరకు రాలేదు సార్ వాస్తవంగా. అది మీరు చెప్పండి, మీరు చేస్తున్నారో? నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు 94-97 బ్యాచ్ మా HEP డిగ్రీ బ్యాచ్ చాలా చైతన్యవంతమైన బ్యాచ్. ఒక మంచి భావాలు కలిగి అనేక సంఘాలలో పనిచేస్తూ అందరం యూనిట్గా ఉండేవాళ్ళం. మా దాంట్లో నుంచి రాజకీయ రంగంలో కానీ, ఉన్నత ఉద్యోగ రంగాలలో కానీ ఉపాధ్యాయులుగా చాలామంది పనిచేస్తారు. చాలా మంచి బ్యాచ్. ఇంతవరకు అంటే 97 వరకు జీజీ కాలేజ్ చరిత్రలోనే మా HEP బ్యాచ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. చాలామంది అన్ని రంగాలలో ఆర్థికంగా బలపడడానికి అందరూ కూడా స్థిరపడ్డారు. మరి అట్లాగే ఈరోజు కూడా మేము అందరం అనుకొని స్నేహితులు ప్రమోషన్ రావడం జరిగింది. అందరం కలుద్దాం అనుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ వాళ్ళకు విజయవంతం చేయడానికి అందరూ కృషి చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సంతోషం. చెప్పండి, మీరు అప్పుడు అందరూ ఒకే బ్యాచ్ ఒకే దగ్గర చదువుకున్నారు, ఇప్పుడు అందరూ ఒకే దగ్గర కలిసి ఎలా ఉండవు? చాలా సంతోషంగా ఉంది. 94-97 బ్యాచ్. మా బ్యాచ్ యొక్క గొప్పతనం ఏంటంటే మా బ్యాచ్లో అందరూ కూడా వెల్ సెటిల్డ్, మంచిగా గవర్నమెంట్ జాబ్స్, తర్వాత పొలిటికల్లో బిజినెస్ మ్యాన్స్ చాలా మంచిగా సెట్ అయ్యారు. చాలా హ్యాపీ. మేము ఇట్లా కలుసుకుంటామని చెప్పేసి మేము అనుకోలేదు. బై ద గాడ్ గ్రేస్ వీఆర్ గోయింగ్ టు మీట్ టుడే. వెరీ హ్యాపీ. మీ ఊరు ఎక్కడ, ఎప్పుడు ఇక్కడికి అందరు కలిసి చదువుకోవడానికి ఎలా, మీకు అందరికీ ఒకే దగ్గర కలిసడానికి ఎలా అవకాశం వచ్చింది? మాది ఆర్మూరు మండల్, ఆలూరు గ్రామం. ఆలూరు నుంచి మేము అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ నుంచి మేమంతా ఒకే రూమ్లో ఉన్నాం, అంటే ఒక 5-6 కలిసి. అన్ని బ్యాచులుగా చాలా హ్యాపీగా గడిపింది. తర్వాత ఇన్ని రోజులకి ఇక్కడ కలుసుకున్నందుకు వెరీ వెరీ హ్యాపీ.
థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు అసలు వారి ఉద్దేశం ఎలా ఉంది, వారందరూ కలుపుకోవడానికి కారణం ఎలా ఉండడానికి దానికి సంబంధించి వారు అన్నారు. సార్ చెప్పండి, మీరు అందరు కలిసి ఒకే దగ్గర చదువుకున్నారు, ఎలా ఉండబోతుంది, ఎలా? అంటే ఈ అకేషన్ అది చాలా బాగుంది. అంటే ఎక్కడెక్కడో వర్క్ చేస్తున్న సందర్భంలో అందరూ కూడా ఒక కలయిక అనేటువంటిది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ లైఫ్లో ఈ యూనిటీ అనేటువంటిది కొనసాగింపు అనేటువంటిది ఆదర్శంగా నిలుస్తుంది అనేటువంటి ఆశిస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన జకరంపల్లిలో సికింద్రాపూర్లో పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశారు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు మీరు క్లాస్మేట్స్ ఉన్నప్పుడు అంటే ఏమేమి అనుకునేవారు అప్పుడు ఉన్న క్లాస్మేట్స్? నేను వాళ్ళకు క్లాస్మేట్స్ కాదు జూనియర్ను. అప్పుడు కూడా చాలా యూనిటీగా ఉండేవాళ్ళు. అందరూ కూడా కసితోని అందరూ కూడా పల్లె ప్రాంతాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతానికి వచ్చి మనం ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఉన్నటువంటి గ్రూపే ఈ గ్రూపు. దానికి హచ్చు కావడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ యొక్క ఒడిదుడుకుల్ని ముందుకు ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ లైఫ్లోని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా స్థాయిల్లో సామాజిక స్పృహతోనే ఆయా కార్యక్రమాలు సమాజాన్ని ఎడ్యుకేట్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, అందరూ కూడా ఉన్నత చదువులు చదివారు, అందరూ కూడా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు మొత్తం కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు అందరూ కూడా ప్రజలకు ప్రతినిత్యము ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు ఏం కావాలనే భావనతో ఉన్న వాళ్ళం. అప్పుడు కూడా అందరం కూడా మేధావి వర్గానికి చెందిన బ్యాచ్గా మమ్మల్ని వర్ణిస్తారు. అందులో భాగంగానే మేము కూడా అదే స్థానంలో అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ మమ్మల్ని మేధావి వర్గం అన్నారో అదే భావనతో మేము అందరికీ కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా మా బ్యాచ్లో ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా అందరికీ కలిసికట్టుగా మేము న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను కూడా తొలగించుకొని అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులు కూడా మాలాగానే ఉండాలి, మాలాగానే ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న మేధావి వర్గం అయితే ఉన్నత పదవుల్లో ఉన్న వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అంటే ఏదైతే మనం గెట్ టుగెదర్ అంటే ఫ్రెండ్సే కలుస్తారు, కానీ మేము 96 బ్యాచ్ చెందిన డిగ్రీకి సంబంధించిన బ్యాచ్ చెందిన అందరం కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నాం. ఐఆర్ఎస్ అదేవిధంగా ఆర్డీఓలు డిఎస్పీలుగా ఉన్నారు, టీచర్లుగా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా అందరం కూడా ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు కూడా అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ పోతున్నాం. అందరం ఇక్కడ కలవడం చాలా సంతోషకరం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కృష్ణ హోటల్లో కలుసుకోవడం మాకు చాలా ఆనందదాయకం అని కూడా చెప్తున్నారు. వీరందరూ గెట్ టుగెదర్లో పాల్గొన్న 96 బ్యాచ్ సంబంధించిన నాటి విద్యార్థులు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓ టు యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.